దోస్తులందరికీ నమస్తే. ఎప్పటినుంచో అడుగుతురు కదా మీ ఇంటి గృహప్రవేశం వీడియో పెట్టుండ్రక్క అని. ఇవాళ ఖచ్చితంగా పెడదామనే పార్ట్ 1 పెడుతున్నా. ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. వీడియో చూసినాక కూడా ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రి. మేమే సొంతంగా దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు ఇది. ఏడాది పట్టింది ఈ ఇల్లు కట్టనికి మేస్త్రీలకు. మాకున్న దాంట్లో మేము మోతాదు కట్టించుకున్నాము. మా అమ్మ మా నాయన ఈడ కూరార్లను తయారు చేస్తుండ్రు. ఇజ్జేమో పాతింటి కాడికి కొన్ని సామాన్లు వేసుకొచ్చినాము. గృహప్రవేశానికి అవసరం ఉంటాయి కదా, అడగనికి కూడా ఎవరు లేరు చుట్టుముట్టు అన్నట్టు. ఇప్పుడే ఒక్కొక్కరు లేస్తురు. మేము అప్పటికే తయారైనాము. పొద్దుమికంత నిద్రనే పోలేము ఇయ్యాల. అవలు కూడా ఒక్కొక్కరు తయారైతురు. మా పిల్లలు ఇంకా లేవనే లేరు. తింట్లకు కూడా అంటే ఎన్ని సామాన్లు తెచ్చుకోవాలో ఎంత పని ఉంటుందని మీకు కూడా తెలుసు కదా. పంతుళ్ళు ఇద్దరు 4 గంటల కల్లా వచ్చేసిర్రు. దర్వాజాకున్నాయని మా చుట్టాలే తయారు చేసిర్రు. మేమైతే బయటలో ఎవరు పెట్టలేము పూల కోసము. మా మర్దాన్లు మా అక్క వాళ్ళందరూ కలిసి గిట్ల తయారు చేసిర్రు గుమ్మాన్ని. అప్పటికి కొన్ని సామాన్లు అవసరం ఉండి తేనీకోయినాం నేను మా ఆయన. అప్పటికల్లా ఈ గుమ్మాన్ని తయారు చేసిర్రు, మంచిగా చేసిర్రు అనుకున్నా. మానికి పొద్దుమికే దండలు గుచ్చేసిండ్రు. ఇప్పటిదాకా పంతులు తయారు చేసినాయి ఇవే. మీకు కూడా గృహప్రవేశానికి అవసరం పడుతుండొచ్చు. ఎట్లా చేసిర్రు అనేది చెప్తున్నా. 2 రోజుల మొదలే లడ్డూ చేసిన ఉంటే మీ ఇంట్లోకి అవసరమని ఆ రంగులతోని గిట్లా చేసిండు. 5 రూపాయల డబ్బాలతోనే ఇవి చేసిందంత పంతులు. మంచిగా చేసిండు. ఇవి కూడా ఆవును కూడా తీసుకొచ్చినాం. అట్లనే గవారు కూడా కనిపిస్తుంది కదా, దాంట్లోనే ఉన్నాం మేము ఇంటి ముందలు అన్నట్టు కిరాయికి. కొత్తింటి పనులలో అయితే మేమైతే నీరసమైనము. నిద్ర కూడా సరిగ్గా లేదు మాకు. దావతికి ముందు మేము ఒకటే అనుకున్నాము, టైంకి అయిపోవాలి, టైంకి భోజనాలు కావాలి వచ్చిన చుట్టాలకు అనుకున్నాం. వచ్చిన వాళ్ళకి అదే ముఖ్యంగా చూస్తారు. భోజనమే పెట్టింది. ఒక్కొక్క పని ఒక్కొక్కరికి అప్పచెప్పినాం. మా వాళ్ళందరికీ, మా తమ్ముళ్ళు కానీ, మర్దలు కానీ, మా ఆడవిల్లలు కానీ, మత్తలు కానీ అందరు మంచిగా సాయం చేసిరు. పండగ అంటే ఒక్కరితో అయ్యేది కాదు కదా, అంటే ఒక్క కుటుంబంతో అయ్యేది కాదు కదా. ఎంతో మంది చేతులు కలవాలి. పైసలు పెట్టకున్నా పర్వాలేదు కానీ పని కూడా ఎంతో ఉంటది. 2-3 రోజుల ముందు నుంచి చేస్తున్నాం అన్నట్టు ఈ పనులన్నీ. ఇద్దరు పంతుళ్ళు పూజను 12 గంటలకల్లా ఒడసగొట్టిండ్రు. పంతులు మొదల చెప్పిండు, టైం ప్రకారం అన్ని కావాలి, అట్లయితేనే చుట్టాలతో మాట్లాడడానికి ఉంటదని చెప్పిండు. భోజనాలు కూడా టైంకే పెట్టిండ్రని కూడా చెప్పిండు. ఎవరైనా అనుభవం ఉంటేనే కదా చెప్తారు. ఎట్లెట్లా చేయాలనేది కూడా మంచిగా చెప్పిండ్రు వీళ్ళు. మాకు తెలిసిన పంతుల్లే వీళ్ళు, ఎప్పటి నుంచో తెలుసు. పూజ కూడా ఎవరు చేయాలి, ఎట్లా చేయాలనేది కూడా మొత్తం వివరంగా చెప్తాడు. మీరు కూడా వినండి. ఇల్లు కొత్త జాగా కదా, మా తమ్ముళ్ళకి అప్పచెప్పినాము. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా చూసుకోవాలి, అడ్రస్ చెప్పాలని అట్లనే చెప్పిండ్రు. కొంతమందిని బస్టాండ్ పోయి కూడా ఎక్కించుకొచ్చిండ్రు. సాయంత్రం దాకా సందడే ఉండే ఇల్లంతా. 12 దాటినాక సాంపిజల్లి ముగ్గులేసినాము. మా పెద్దబాబు కూడా హాస్టల్కి ముందుగల రోజే వచ్చిండు, మలత రోజే వెళ్ళిపోయిండు. దావత్ నాడు ఒక్కనాడే ఉండు. అదైతే చాలా బాధపడ్డా నేను. 2-3 రోజులు అయితే ఉంటే బాగుండు అనుకున్నా. పరీక్షలున్నాయి మమ్మీ అని ఒక్కడే వచ్చిండు, ఒక్కడే పోయిండు. పొద్దుమికే వచ్చిండు. ఇంకా నిద్ర లేవలేడు. తయారుగమ్మని అప్పటి నుంచి తలుగుతున్నాం కూడా. పూజ అయితోటే నడిమిట్లా తయారై వచ్చిండు. అందుకే వీడియోలో లేడు ఇప్పుడు. నేను కూడా వీడియోలు ఫోటోలు ఏం గుంజలేను ఫోన్లా. ఫోటోగ్రాఫర్నే పెట్టినా. మా ఆయన అడిగినా ఖచ్చితంగా ఇవి దావత్కైతే పెట్టని 20,000 తీసుకుంటూ ఫోటోలకు వీడియోలకు. ఫిబ్రవరి 19 తారీఖు 2025 అయింది మా గృహప్రవేశము. ఇప్పటికీ ఏడాది దాటిపోయింది. ఉదాలైతే గుమ్మడికాయని 5 చుట్లు తిప్పి కొట్టించిండు పంతులు. పసుపు కుంకుమ నిండు వేసి అగరబత్తీలు ముట్టిమన్నాడు. ఈ పూజ మొత్తం అయినాకనే లోపలికి రావాలని చెప్పిండు అందరినీ. అందుకే నిలబడ్డాము. ఇంటికాడ జనంత దూరంలో గోశాలుంది. ముందుగల రోజే పోయి మాట్లాడినాము. గోశాల కాడ 500 ఇమ్మని చెప్పిండ్రు. ఈ ఆవుకు ఎంతైనా సరే ఇస్తాము, తోలుకరమ్మని చెప్పినాము. గోశాలలుండే అతనే ఆవును దూడను తీసుకొచ్చిండు 5 గంటలకల్లా. ఒట్లు కూడా పెట్టినాము కుంకుమ పసుపుతోని. అరటి పండ్లు కూడా పెట్టినాము. మొత్తం లాగేసుకుంటుంది. మాకైతే భయం అయింది చేతిని ఎక్కడ లాగుతుందో అని. మనిషికి 2 అరటి పండ్లు అన్నట్టు అందరం పెట్టినాము. మా చిన్నోడు కూడా హాస్టల్కేంచే వచ్చిండు. అప్పుడు 2-3 రోజుల ముందే నేనే పోయి తోలుకొచ్చిన. పోయిన తాప కదా, అప్పటికి హాస్టల్లోనే ఉండు. ఈ తాపనే ప్రైవేటు స్కూల్లో వేసినాము. అట్లనే దండ కూడా వేసినాము. ఇవన్నీ ఏమని పంతులే చెప్పిండు ఎట్లెట్లా చేయాలనేది. ఆవుకి వెనక సైడు కొబ్బరికాయ కొట్టి హారతిచ్చినాము. ఈ పనులన్నీ మా ఆయన్నే చేసిండు. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తురు తయారయ్యి. మా పెద్దబాబు కూడా ఇప్పుడే వచ్చిండు తయారయ్యి. అట్లనే ఆవు దగ్గర ఒక ఫోటో కూడా దిగినాము, ఎప్పటికీ ఆదికుండాలని. ఇష్టమున్న వాళ్ళందరినీ ఆవు చుట్టుముట్టు 5 చుట్లు తిరగమన్నాడు. ఇట్లా తిరిగితే మంచిదంట, అందుకే తిరిగినాము. ఇప్పుడు మా ఆడవిల్ల కడప గడుగుతుంది. కడప మొత్తం పసుపు రుద్ది కుంకుమ పసుపు బొట్లు పెట్టింది. కడప పైన బియ్యం పిండితో కూడా ముగ్గేసింది. కొబ్బరికాయ కొట్టి హారతిచ్చింది. తర్వాత మా ఆయన హారతిచ్చి గుమ్మడికాయ కొట్టిండు, కొబ్బరికాయ కూడా కొట్టిండు. ఫోటోలు తీసి అన్న కూడా ఇట్లా వేయరు అట్లా వేయరు అని బాగానే చెప్పిండు. ఎందుకంటే ఫోటోలు కూడా మంచిగా రావాలి కదా. మళ్ళా నాతోను కూడా కొన్ని పనులు చేపిచ్చిరు. కడప మీద పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టించిరు. 6 రోజుల ముందు నుంచే చుట్టాలందరికీ ఫోన్ చేసినాము నేను మా ఆయన. మొదలే కదా మేము దావతి చేసుడు. చాలా వరకు మంది వచ్చిరు, కొంతమందే రాలేరు. వచ్చిన వాళ్ళకైతే మర్యాద మంచిగా చేయాలనుకున్నాము. నేను కూడా వచ్చిన చుట్టాలకి పంచనీకి ఏం తెచ్చినా అంటే వెండి కోటింగ్లు ఉన్న కుంకుమ బర్నీలు కొత్తగా పంపియదనుకొని గిఫ్టుల్లాగా తెచ్చినట్టు. ఇది కూడా నాకున్న దాంట్లోనే. ఆడవిల్లనే మొదలు కుడికాలు పెట్టి కొత్తింట్లకు రావాలని ఆమెనే రమ్మన్నాడు పంతులు.
నీళ్ళ బిందెతో వచ్చింది. ఆ తర్వాత మా కోడలు మక్కొచ్చిరు మాణిక్యాలతోని. మమ్మల్ని కూడా ఫోటోగ్రాఫర్ ఆపిండు లోపలికి వస్తుంటే. ఫోటో గుంజుకోవాలి కదా మళ్ళా. అందరం లోపలికి వచ్చినాక ఒక ఫోటో తీసిండు ఫోటో అన్న. కొబ్బరికాయలు అందరూ కొట్టిరుగా నువ్వు కొట్టలేరని మా చిన్నంతో కొట్టించిండ్రు. ఇల్లంతా ఫోటోలు మాణిక్యాలు కూరాడు అన్ని పట్టుకొని తిరిగినామన్నట్టు అందరం. నేను కూడా పోయింటికాడ ఇంకో కొబ్బరికాయ కొట్టిన. గడప గడప కొట్టించిరు ఒక్కొక్క కొబ్బరికాయ. ఇప్పటిదాకా పంతులు తయారు చేసిన డెకరేషన్ ఇదే. దేవుళ్ళు అయితే మంచిగా కుదిరిండ్రు. ఫుడ్ కలర్ డబ్బాలు అంటారు చూడండి, గవిటితోనే తయారు చేసిండ్రు. బియ్యంలా కలిపిండన్నట్టు రంగులు. ఇవేమో నవధాన్యాలు. అన్నిటినీ డెకరేషన్ లాగా వేసిండు మంచిగా కంటికి అగుపడేటట్టు. నాకైతే ఒక పని కూడా చెప్పలేరు. కావాల్సిన అంది రమ్మ మేమే వేసుకుంటామని చెప్పిండ్రు. డెకరేషన్ మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ లో చెప్పుండ్రి. వచ్చిన చుట్టాలు కూడా అందరు మెచ్చుకురు మీ పంతులు బాగా చేసిరు డెకరేషన్ అని. కూరాలు ఇవి 2 పెడతాం మేము. కింద ఒడ్లు ఓసి పెడతామన్నట్టు. మా తెలంగాణలో ఆచారాలు గిట్లనే ఉంటాయి. మళ్ళా సున్నం కూడా రుద్దుతాము. కూరాళ్ళ కాడ ఆడవిల్లనే నీళ్లు పోస్తుంది. గృహప్రవేశం మొత్తం ఆడవిల్ల చేతుల మీదకేనే అవుతుంది. అందుకే మా ఆడవిల్లతో చేపించినాము. ఈ పనులన్నీ మా అక్క దగ్గరుండి ఏపిస్తుంది. ఇంట్లో ఉండేటోళ్ళందరూ మనిషికొక పని ఎదుర్కొంటారు. మేమైతే పాతకాలం నాటి కట్టెలపోయే పెట్టినాము. పాలు పెట్టినాం పొంగుతున్నాయి కదా. పాలు అయితే పడమర సైడ్ వంగినట్టు అనిపించింది వీడియోలో చూస్తుంటే. మేము అప్పుడు చూస్తానికి వీలు కాలేదు కదా. ఇత్తడి బాగానే కావాలని మరీ కొన్నాము పాల కోసమే. కల్పనకి శంష కూడా ఇత్తడిదే కొన్నాము. ఇప్పుడే పూజ షురు అవుతుంది. లక్ష్మీ నివాస గృహే నూతన గృహ ప్రవేశే అనండి. స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యత్వం ధర్మ అర్థ కామ్య మోక్ష కుంకుమేవ అర్జితస్యం భవదస్యాది ప్రయశ్చమే దేవతాభ్యో నమో నమః. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం కర్పూరమంగళం కరుణావతారం. ఓం సుముఖశ్చేకదంతశ్చాకపిలోకజకర్ణికః ఓం ప్రకేతుర్గణాదక్షో గజముఖ వక్త్రం గిరిజాపుత్రం ఘనగుణమిత్రం గణపతిమీశ ప్రియం పరశుం కంకణపాణిం కబలిత పద్మరుచిం సురపతి భంజం సుందర నృత్యం సురచిత మణిమకుటం ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళమిదం లంబోదర వర గుంజాసురకృత కుంకుమ వర్ణధరం శ్వేతశృంగం మోదకహస్తం ప్రీతి మనసపాలం నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతితం తత్తత్ నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతితం తత్తత్ నానా గణపతితం తత్తత్ నానా గణపతితం ధవలిత జలధర ధవలిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతి నభయం కరదండ విగలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం కరదండ విగలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తక తకిట తక తకిట తక తకిట తత్తో శశికలిత శశికలిత మౌలినం శూలినం తక తకిట తక తకిట తక తకిట తత్తో విమల శుభ కమల జల పాదుకం పానినం ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తమ అక్కడ ఒక పుష్పం పెట్టేసి నమస్కారాలు. వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఓం ఈ కంకణాల పైన అక్షంతలు వేయండి. వరుణమాసికీం దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి హవాయామి స్థాపయామి పూజయామి. నమో సర్వేభ్యో ఏకేచ పృథివీ మను ఈ అంతరిక్షేభ్యో సర్వేభ్యో నమో నమః. ఓం
యంత్రిష్టో బౌజస్సు మితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం భాగేన సగరేణ రక్షాబంధన ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రతిష్ఠితమస్తు. నక్షత్రృద్వర్ధవృష్ణయంత్రిష్టో బౌజస్సో మితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాబంధన ముహూర్త శుభముహూర్తో అస్తు. మన పిల్లలు వస్తే అక్కడ అయ్యగారి దగ్గర కూర్చోడు ఓం ఇంద్రం గో విశ్వతస్పరి అవామే జనేభ్యః అస్మాకుకైమలాం సాయుధం సవాహనం సజత్తే పత్ని పుత్ర పరివార సమేతస్య ఇంద్రలోకపాలకం స్థాపయామి పూజయామి. ఇంద్రలోకపాలక దిక్పాలక మావానః విరోహదే ఏతావానస్య మహిమా ధ్యాజాగుశ్చామి పురుషః పూజితా సర్వాలంకారముక్తాయే దేవత్వం రయ్యదా కుంకుమం కుంకుమం కాంచనం కామిన్యా కామసంభవా శంభో అతశ్చాంతిం ప్రయశ్చమే పవిత్రా కుంకుమాం ధారయామి. ఆయనేతే పరాయనే దుర్వారోహంత పుష్పని తదాచ కుండరీకాని సముద్రస్య గృహమే. లగ్గమయ్యేటప్పుడు డప్పులోళ్ళు ఉండాలంటే అప్పటికప్పుడు పొద్దుమికి మాట్లాడినాము 3000 అని చెప్పిండ్రు. ₹1 కూడా తక్కువ తీసుకోలేరు, అన్న రేటే తీసుకుండ్రు. సర్వగ్రహాయ నమో నమః. ధ్యానవనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. మాకు 2-3 రోజుల నుంచి నిద్ర సరిగ్గా లేదు, తిరుగుడు ఎక్కువైంది, అందుకే మోకాలు డల్ ఉన్నాయి. మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో నమో నమః. ధ్యానవాహనాది సాక్షాత్ శ్రీ ధ్యాయామి ధ్యానం ఆవహయామి ఆసనం. పూర్తి దగ్గర ఓం ఆదిలక్ష్మి సుమనద వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిని శాంతియుతే జయ జయ హే మధుసూదన గామిని ఆదిలక్ష్మి ఆదిలక్ష్మీదేవి నామహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. ఇప్పుడు ధాన్యలక్ష్మీదేవి అని అనుకుంటుండండి. సాయుధం సవాహనం సశక్తిం పత్నిం పుత్ర పరివార సమేతస్య ధాన్యలక్ష్మి నామహయామి స్థాపయామి పూజయామి. తతో నమస్కారాన్ కరోమి. రెండవది గ్రీన్ కలర్ యస్యామిరణ్యం విందే అమ్మవారి పాదాల దగ్గరవి. తర్వాత గాంధీశ్వరుడుగా పైన సామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మణపగామణీం యస్యామిరణ్యం విందేయం గామశ్వం వృషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తినాద ప్రబోధనీం శ్రియం దేవేముపక్వయే శ్రీర్మాన్ దేవేనుషదాం కాంసోస్మితామరణ్య ప్రాకారామార్ద్వాజలందే తృప్తాన్ దర్భయందే పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాద్వనందే శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం రుణమప్రపత్తే లక్ష్మీస్మేన యదాం తాం రుణే ఆదిత్యవర్ణే తమసో యజాతో వనస్పతిస్తవ రక్షోహ విద్మః తస్య పరాణతమతానుదంతం. మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా బ్రహ్మ లేచి నిలబడండి. ఓం రాజాధరాజాయ ప్రసయ్యసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే
समे कामां कामकामामहम् ओम तत्पुरोन् नमः अन्तश्चरहति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं षट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं अन्यवो जागृवानसमते विष्णोरत्परमं भजं वृतकं वर्षं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतो विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः कृष्णपदे पदे पापोऽहं पापकर्महं पपत्रिपवां त्राहि कृपया देवा विनाशनं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दन अక్కడ అక్షంతలు శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః రక్ష రక్షో పరమేశ్వర పూజ అయిపోయింది. తర్వాత పంతులు బియ్యం పోసుకొని రమ్మన్నారు. అందుకే బియ్యం పోస్తురు మా వాళ్ళు. మా అమ్మ, మా నాయన, మా పెద్ద తమ్ముడు మరదలు ఉన్నారు. ఈడ బొట్టు పెట్టి బట్టలు పెడుతురు అన్నట్టు. మా పెద్ద తమ్ముడు మస్తు జోకులేసాడు. అందుకే అందరం కలిసి నవ్వుతున్నాము. ఈమె మా పెద్ద మరదలు. మా చిన్న తమ్ముడు ఉన్నాడు కానీ ఇంకా లగ్గం కాలేదు. మనిషికో తీరు ఫోటోలైనా గిట్లా ఏపిస్తున్నట్టు బట్టలు పెట్టుకుంటే ఫోటోలు గుంజుకుంటారు. వాస్తు పూజ అయిపోయింది కదా, ఓడి బియ్యం పోసుకొని లగ్గం కాడ కూసోమన్నాడు పంతులు. దావత్కైతే 2 చీరలు కొన్నా. పట్టు చీర, ఇప్పుడు కట్టుకున్న చీర తయారు చేసి దండలేసింది పంతులు వాళ్ళే. బట్టలు, మొఖాలు ఇవన్నీ ఒకనాడు పోయినాం, బేగం బజార్ పోయి తెచ్చినాం అన్నట్టు. దండలు కూడా చిన్నవి దొరికినాయి, బాగున్నాయి. గాజులు కూడా తెచ్చినాము, లగ్గం గాజులు. లగ్గం మీదకి పచ్చ చీర ఉండాలని అమ్మవారికి పచ్చ చీర తెచ్చిన. దేవునికేమో పంచలాకు ఉండే లుంగిలు తెచ్చినాము. తెలంగాణల సైడ్ ఓడిబియ్యం పోస్తే ఆచారం ఎట్లుంటదనే చెప్తున్నా. ఓడిబియ్యం అమ్మగారే పోస్తారు కాబట్టి వాళ్ళే పోయాలి, అత్తగారి సైడ్ వాళ్ళు పోయొద్దు. మమ్మల్ని సైడే 5 పోస్తురు. ఇద్దరికి కలిసి 5 కిలోల బియ్యం పోస్తారు. పసుపు, కుంకుమ, కుడుకలు, కజర పండ్లు, పోకలు, తమలపాకులు ఏ వేసినా కూడా 5 వేస్తారు. ఓడిబియ్యం పోసినా కూడా 5 పోస్తారు. ఈమె మా చిన్న మర్దలు, మా చిన్ని వాళ్ళ కోడలు. ఓడిబియ్యం పోసుడు అయిపోయినాక మంగళారతి ఇస్తారు. పాట పాడుతుంది మా అక్క, కానీ వీడియోగ్రాఫర్ అన్న ఎడిట్ చేసి పాటలు పెట్టిండు. సినిమా పాటలో కాపీరైట్ వస్తుంది కాబట్టి వినిపిస్తలేదు. హారతి సపోర్ట్ ఎంతమంది అంటే అంతమంది పట్టుకోవచ్చు. ఇంతమంది అన్నట్టు ఏం లేదు, 5 ఉన్నారు కాబట్టి 5 పట్టుకుండ్రు. చుట్టాలు ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు. పొద్దుగల నాష్ట ఉప్మా వేయించినాము. ఇప్పుడు ఆరతిస్తుందేమో మా అమ్మ వాళ్ళ చెల్లె, మా అమ్మ వాళ్ళ చిన్నాయన బిడ్డే. గుమ్మానికేమో గుమ్మడికాయ పొద్దుగల కట్టుమన్నాడు పంతులు. ఇది మొత్తం 52 నిమిషాల వీడియో పొడవవుతుందని కట్ చేసి 15 నిమిషాలకు తీసుకొచ్చిన. కడమ ముచ్చట్లు ఇంకో వీడియోలో పెడతా. ఉంటాం మళ్ళా. దోస్తులందరికీ బాయ్.